నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారమవుతూనే ఉంటాయి. నేను మీ అందరికీ సుపరిచితురాలిని. అలాగే రఘుప్రియ గారు కూడా మనందరికీ సుపరిచితులే. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, అలాగే సైకాలజిస్ట్. సో, తననడిగి మీరేదన్నా కనుక్కోవాలి అన్నా, లేదా మీకు ఆస్ట్రాలజీకి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా, జాతకాలు చూపించుకోవాలి అనుకున్నా, వాస్తుకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అనుకున్నా, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్ కాల్ చేయడం ద్వారా. ఇక ఈరోజు ఈ ఫిబ్రవరి 26న మనందరం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. మనందరికీ తెలుసు ప్రతిసారి వచ్చే శివరాత్రే. కాకపోతే శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి? అసలు జరుపుకోవడానికి గల కారణం ఏంటి? లింగోద్భవ విశేషాలు ఏమిటి? అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, శివరాత్రి రోజు ఎంత కాదన్నా అందరూ ఖచ్చితంగా ఉపవాసం ఉంటారు. అందరూ ఖచ్చితంగా జాగరణ ఉంటారు. జాగరణలో కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కారణం ఏంటి? ఎందుకు అంతటి పర్వదినాన్ని అందరూ ఇంత గొప్పగా ఎందుకు జరుపుకుంటారు? అట్ ద సేమ్ టైం మనం శివరాత్రి అనగానే మనకి మాస శివరాత్రి కూడా వస్తూ ఉంటుంది ప్రతి నెల. ఏమిటి తేడా ఏమిటి? మహాశివరాత్రికి, మాస శివరాత్రికి గల తేడా ఏమిటి? ఇలా శివరాత్రికి సంబంధించిన ప్రతి అంశాన్ని కూలంకుషంగా వివరించే ప్రయత్నం చేస్తారు రఘుప్రియ గారు. మీరు కూడా ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదా ప్రత్యేకంగా కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అండి. నమస్తే అమ్మ. అసలు మనం ఏం చేయాలంటారు నిత్య జీవితంలో మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో మనం చేయాల్సిన పనులు ఏమిటి? తప్పకుండా. పొద్దున్నుంచి ఈరోజు అంటే శివరాత్రి రోజు తెల్లవారుజామునే లేస్తాము. విధి విధానంగా స్నానాలు చేస్తాము. ఇల్లంతా అలంకరించుకుంటాము. స్వామివారికి పువ్వులతోనూ పళ్ళతోనూ అలంకారం చేసుకుంటాము. పూజా విధానం చేసుకుంటాము. ఇంకా ప్రతి ఇల్లు, ప్రతి దేవాలయము ఓం నమః శివాయ మంత్రంతో ఘోషిస్తూ ఉంటుందన్నమాట. ఎక్కడ చూసినా శివనామమే. పంచాక్షరి మంత్రంతోనూ ఇంకా శివుడే సాక్షాత్తు అన్నట్టుగా ఆ ప్రతి ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది. అయితే దీంతో పాటు ఉపవాస దీక్ష కూడా కంపల్సరీ చేస్తారు అందరూ. సాయంత్రం సమయంలో ప్రదోష సమయంలో కూడా అభిషేకాలు, అర్చనలు, రుద్రాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు, అర్చనలు ఇవన్నీ చేసుకుంటాము పూజ విధి విధానంతో పాటు. అయితే ఇంకా సాయంత్రం నుంచి లింగోద్భవ సమయంలో ప్రతి భక్తులు శివాలయానికి వెళ్ళిపోతారు. అక్కడ స్వామి లింగోద్భవ సమయంలో విశేషమైన పూజలతో పాటు భక్తులందరూ కలిసి పెద్ద ఎత్తున పంచాక్షరి నామాన్ని చదువుతూ ఉంటారు. అలాగా తెల్లవారుజాము వరకు, అంటే మళ్ళా 4వ జాము అయ్యి తదుపరి రోజు వచ్చే వరకు ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పాలి. మళ్ళా జాగరణ వల్ల విశిష్టత ఏంటి, అసలు ఎందుకు జాగారం చేయాలి, తెలిసి కానీ తెలియక కానీ జాగారం చేస్తే ఈ రోజు ఎలాంటి పుణ్యఫలం ఉంటుంది? చాలా పుణ్యము. సాక్షాత్తు శివైక్యం జరిగింది. మృగశిర నక్షత్రం కూడా ఎలా ఆవిర్భవించిందో ఈ రోజు చెప్తాను. అందరూ మృగశిర నక్షత్రం అంటారు, కానీ దాని ఆవిర్భావం తెలియదు. అయితే ఈ రోజు శివుడికి పరమ భక్తుడు వ్యాధుడు అనే వేటగాడు. అయితే అతను ఏం చేశాడంటే, కుటుంబ పోషణార్థం, వేట అతని వృత్తి కదా, కుటుంబ పోషణార్థం ఏం చేస్తాడు, వేట కోసం వెళ్తాడు. వెళ్ళేటప్పటికి నది దగ్గరికి వెళ్తాడు. నది దగ్గరికి వెళ్ళి జింకలు అవి వస్తుంటాయి కదా, అక్కడ ఏదైనా జింకని వేటాడి, పాపం 2 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారు కుటుంబం, వేటకి ఇవి దొరక్క. ఆ సమయంలో ఇంట్లో చెప్పేసి, తన భార్య ఋతుమతి అనమాట, తనకి చెప్పేసి నేను ఆహారం పట్టుకొస్తాను అని చెప్పి నది దగ్గరికి వెళ్ళంగానే అక్కడ ఒక్క జంతువు దొరకదు. ఆయన ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేసేసి పైన ఒక చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఏదైనా జంతువు వస్తే చంపి కొడదాము, ఇంటికి పట్టుకెళ్దామని. మొదటి జాము వరకు కూర్చుంటాడు. ఈ కూర్చునే సమయంలో ఆయన ఏం చేస్తాడు, టైం పాస్ కోసం అన్నట్టు ఒక్కొక్క ఆకు తింపి కింద పడేస్తుంటాడు. పళ్ళు, ఆకులు కింద పడేస్తుంటాడు, బిల్వపత్రాలు కింద పడేస్తుంటాడు. అంటే ఏదో తోక, మనం ఏ పని తోక గడ్డి పీక్కుంటారు కొన్ని పార్కుల్లో చూస్తుంటాం కదా, అలాగే ఈయన ఏం చేస్తాడంటే కింద పడేస్తుంటాడు. అప్పుడు మొదటి జామ్ అయ్యేటప్పటికి ఒక జింక వచ్చింది. ఆ జింక అంటే కడుపుతో ఉన్న జింక అనమాట, చూలాలు. అయితే ఆ జింకని కొట్టబోతున్నప్పుడు వ్యాధుడా ఆగు నువ్వు అంటుంది. అది ఎప్పుడైతే మానవ భాషలో మాట్లాడేటప్పటికీ ఇతనికి డౌట్ వచ్చి అడుగుతాడు, ఏంటి నువ్వు మానవ భాషలో మాట్లాడుతున్నావు, నీ వెనక కథ ఏంటి చెప్పు అంటాడు ఈ వేటగాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ జింక చెప్తుంది, నేను గత జన్మలో గంధర్వ స్త్రీని, అయితే నేను హిరణ్యాక్షుణ్ణి ప్రేమించి ఆ మోహంలో శివుణ్ణి పూజించడం మర్చిపోయాను.
అందువల్ల నాకు శాపం తగిలింది. ఏమిటంటే వ్యాధుడు అనే ఒక వేటగాడు వచ్చి నిన్ను చంపే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో నీకు ఈ శాప విమోచనం తగ్గిపోతుంది, అంటే తొలగిపోతుంది అని చెప్తాడు. అందువల్ల నన్ను చంపకు, నేను చూలాలని కాబట్టి ఆ పాపం నీకొద్దు అంటుంది. ఇంటికి వెళ్ళి నేను నా బిడ్డని మా పరివారానికి అప్పచెప్పి తిరిగి మళ్ళీ నేను వస్తాను. నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు బాగా అంటే కండ పట్టిన వాళ్ళు వస్తారు, వాళ్ళని నువ్వు చంపు అని చెప్పేసి ఈ మొదటి జింక వెళ్ళిపోతుంది. రెండో జింక రావడానికి రెండో జాము అయ్యింది. ఈ రెండో జాము కూడా ఆ జింక వచ్చే వరకు మళ్ళీ ఆకులు పీకుతున్నాడు, పళ్ళు పీకుతున్నాడు, కింద పడేస్తున్నాడు. రెండో జాములోనేమో మరొక జింక వచ్చింది. ఆ జింక ఏంటంటే బక్క చిక్కిన జింక. తన్ని వేటాడదామని బాణం ఎక్కువ పెట్టేటప్పటికి ఆ జింక చెప్తుంది, వ్యాధుడా ఆగు, నన్ను చంపకు, నన్ను చంపిన మొత్తం అంతా నీ కుటుంబానికి సరిపోని మాంసం అంతా ఉంది నా దగ్గర, అంటే అంత మాంసం నా దగ్గర లేదు, నేను నీ కుటుంబానికి సరిపోను, కాబట్టి నన్ను చంపే ప్రయత్నం చెయ్యకు అని చెప్తుంది. అంటే నువ్వు ఎవరు అంటేనేమో ఇందాక వెళ్ళింది కదా నా భార్య నిండు చూలాలు, తన యొక్క భర్తని నేను అని చెప్తుంది అనమాట. చెప్పేటప్పటికి అయితే మరి నేను ఇంకెవరిని చంపాలి అంటేను నా తర్వాత ఇంకొక జింక వస్తుంది, దాన్ని చంపు అని చెప్తాడు. అని చెప్పేసి ఈ జింక వెళ్ళిపోతుంది. అయితే సరే అయితే వెయిట్ చేస్తాను, అంటే నేను ఉంటాను ఆ జింక వచ్చే వరకు అని చెప్పి మళ్ళా ఇది అయ్యేటప్పటికి మూడో జాము ఎంటర్ అయిపోయింది. తర్వాత మరొక జింక వస్తుంది. ఆ మరొక జింక వచ్చినప్పుడు ఆ జింకను కూడా చంపుదామని అనుకునేటప్పుడు ఆ జింక అంటుంది, వ్యాధుడా ఆగు అంటుంది. ఏంటి ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆగమంటారు, నన్ను నేను నాకు మరి పోషణార్థం ఎట్లాగా నేనేం చేయాలి అంటుంది. అని వ్యాధుడు అనేటప్పటికీ నన్ను కూడా చంపే ప్రయత్నం చెయ్యకు, నేను తిరిగి ఇంటికి వెళ్ళి వస్తాను, నేను ముందు వచ్చిన జింక తాలూకా బిడ్డని నేను ఇంటికి వెళ్ళి నా పరివారానికి చెప్పి నన్ను మళ్ళా నీకు ఆహారం అవుతాను అంటుంది. సరే అయితే అలాగే వెళ్ళిరా అని చెప్తాడు. మళ్ళా ఈ మూడో జింక కూడా వెళ్ళి తిరిగి వచ్చే సమయానికి నాలుగో జామ్ అయిపోతుంది. ఎప్పుడైతే నాలుగో జామ్ అయిపోయిందో ఈ జింకలు రాకుండా, ఎందుకంటే వాళ్ళకి శాపముక్తి అయిపోయింది. ఈ జింకలు రాకపోయేటప్పటికీ ఈ వ్యాధుడు అనే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అంటే జాగారం చేసి పొద్దున్నుంచి తిండి లేదు, నది స్నానం చేసేసాడు, జాగరణ చేసేశాడు. అప్పుడు సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమయ్యి, వ్యాధుడా నీ వల్ల గంధర్వ కుటుంబానికి ఇది శాప విముక్తి జరిగింది, దానితో పాటుగా నువ్వు తెలిసో తెలియకో చెట్టు కింద ఉన్న నా అంటే స్వయంభూ లింగానికి మారేడు బిల్వపత్రాలను అభిషేకం చేశావు, దానితో పాటు బిల్వకి ఆ కాయలు ఉంటాయి కదా, ఆ కాయలను కూడా నువ్వు అభిషేకం చేశావు, నువ్వు కూర్చున్న చెట్టే బిల్వ వృక్షము, నీకు సాక్షాత్తు మోక్షం దొరికింది, నువ్వు బొందితోనే మోక్షానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయేటప్పటికి ఈ మూడు జింకలు కూడా వచ్చేస్తాయి. వచ్చినప్పుడు ఆ మూడు జింకల్లో రెండు జింకలు ముందు భాగము, ఒక భాగము తల భాగము పైన ఉంటుందన్నమాట. దాన్ని మృగ శీర్షము అంటారు. మృగము అంటే జింక, శీర్షము అంటే తల అనమాట. ఈ మూడు జింకలు కలిసినదే మృగశిర నక్షత్ర ఆవిర్భావము శివరాత్రి రోజు జరిగిందనమాట. రైట్. సో ఈ మృగశిర నక్షత్రం ఎందుకు వచ్చింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. సో మహాశివుని యొక్క విశిష్టత ఏమిటి, ఏ విధంగా పూజలు చేసుకోవాలి, అలాగే ఎలాంటి వాటితో మనం పూజలు సమర్పించడం వల్ల మనకి ఎలాంటి పుణ్య ఫలితం ఉంటుంది, అసలు మహాశివరాత్రిని ఎంత గొప్పగా చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ ఇన్ని వీడియోస్ చేసాం. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు డౌట్స్ ఏమీ ఉండవని అనుకుంటున్నాను. ఇన్ కేసు ఒకవేళ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. రఘుప్రియ గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.